సార్. Southern. जय हिंद श्रीमान, गार्ड आपके निरीक्षण के लिए हाजिर है श्रीमान। जय हिंद श्रीमान। పట్టుకుంటాను. అక్కడ పైన పట్టుకున్నారు.
Salute, Ghana! China, salute! Hey, salute! Hey, down! Hey, stand चलेगा, गए मोड़. सर మరి పాదాభివందనం చేస్తామో అలాగే భారతమాత కూడా మనం రోజువారీగా ప్రార్థించి మన పనులలో నిమగ్నం అవ్వాల్సిన అవసరం ఉంది. రోజు కొంత ప్రాక్టీస్ చేస్తే తప్ప చదువు అవ్వదు, గ్రాస్పింగ్ రాదు. అదే కోవలో కూడా మన దేశమాతను స్మరించుకోవాలి. ప్రాక్టీస్ తోటే అవుతుంది. భూమే కదా, ఈ మట్టే కదా, మట్టి కాదు మనుషులం. ఈ మట్టితోటే మన అందరి జీవనాలు ఆధారపడి ఉన్నాయి. మట్టితోటే మనం వ్యవసాయం చేస్తున్నాం. ఆ మట్టిలో అయ్యే అనేక తృణధాన్యాలు కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, అన్నీ మన రైతులు కష్టపడి పండిస్తే మనం తింటున్నాం. ఆ రైతు యొక్క కష్టం కూడా వృధా కావద్దంటే మన భోజనాలలో విపరీతంగా వదిలేస్తున్న తినుబండారాలు, వండిన పదార్థాలు అనేకం వృధాగా పోతున్నాయి. కొన్ని టన్నుల ఆహారం వృధా అవుతుంది. అంటే పరోక్షంగా రైతుల యొక్క శ్రమని మనము అగౌరవపరిచినట్టే. కాబట్టి ఈ దిశలో ఆలోచన చేయాలి. అలాగే మన నవజవానులు, భారత సైనికులు, ఎయిర్ ఫోర్స్, నావికాదళం వారి యొక్క అహర్నిశ కష్టంగా మనల్ని రక్షిస్తున్నారు. వాళ్ళు -డిగ్రీస్లలో కశ్మీర్లో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అనేక చోట్ల -డిగ్రీ సెంటిగ్రేడ్లో వారు మంచుగడ్డలో ఉండి మనకి రక్షణ కవచంగా ఉంటున్నారు. అంతేకాకుండా రాజస్థాన్ లాంటి థార్ ఎడారిలో కూడా 50, 52, 53 డిగ్రీస్ ఎండలో కూడా వారు మన కొరకు రక్షణ కవచంగా ఉంటున్నారు. ఇవి వారికి మనం స్మరించుకునే అవసరం ఉంది. ఈ 15 ఆగస్టు, 26 జనవరి కాకుండా నిత్య జీవితంలో స్మరించుకోవాలి. మన ఇంతకుముందు ఏవో గారు చెప్పినట్టు పౌర విధులు ఇంపార్టెంట్. పౌర హక్కులతో మనం ఎట్లయితే పోరాడుతున్నామో పౌర హక్కుల కొరకు, పౌర విధులు కూడా చాలా ఇంపార్టెంట్. పౌర విధులలో భాగంగా మనము
చట్టం కల్పించిన చిన్న చిన్న రోజువారీ జీవితంలో ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ లేకున్నప్పటికీ ఎర్ర లైట్ పడుతుంటుంది, ఎర్ర లైట్ పడినప్పటికీ మనం వెళ్తుంటాం. అంటే మనము దాన్ని ఇన్ఫ్రింజ్ చేసినట్టు, చట్టాన్ని ఉల్లంఘన చేసినట్టు. కాబట్టి ఆ నిమిషమో అర నిమిషమో గ్రీన్ లైట్ వచ్చే వరకు ఆగి వెళ్ళాలి. ఇది పౌర విధులలో భాగం. చిన్నదే విషయం, కాకపోతే మనం పాటించము. ఆ పాటించని కారణంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, క్రష్ అవుతున్నాయి, పిల్లలు యువకులు స్పాట్ డెత్ అవుతున్నారు. దాని యొక్క పర్యవసనం తల్లిదండ్రులకు శోభ. కాబట్టి ఈ చిన్న చిన్న పౌర విధుల్ని మనం నిత్య జీవితంలో ఆచరించాలి. పంచపరివర్తనలో భాగంగా మోడీ గారు ఇచ్చిన పంచపరివర్తన భాగంగా సామాజిక సమరసత, కులమత భేదభావం లేకుండా గడప వరకే కులం, గడప దాటిన తర్వాత మనమంత భారతీయులం. గడప వరకే కులం, గడప దాటిన తర్వాతనే భారతీయులం. కులం అనేది ఇంట్లోనే ఉండాలి, బయట రావద్దు. ఇవాళ ఇప్పటికీ సమాజంలో అంటరానితనం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం. బీహార్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక సభలో చెప్పారు. వారు సామాజిక సంస్థల సమావేశంలో ఏం చెప్పారంటే, వారి యొక్క అమ్మాయి పెళ్ళికి నేను నా ఇంట్లో ఉన్న పని మనిషి, చాకలి ఆమె, ఇంకా ఇతరత్ర పనులు చేయడానికి వచ్చే వాళ్లకు ఫస్ట్ నా పత్రిక వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఫస్ట్ ఆ 5 ఇంట్లో పనిచేసే వ్యక్తుల భార్యాభర్తలు కలిసి ఆచార ప్రకారం, భారతీయ ఆచార ప్రకారం బొట్టు పెట్టి వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు ఏ కులమని చూడకుండా ఆ విధంగా వెళ్ళి పత్రిక ఇస్తే ఎంతో మనోబలం పెరుగుతుంది సమాజంలో. ఇవాళ కులము ఎరాడికేట్ కావాల్సిందే, మతం కూడా ఎరాడికేట్ కావాల్సిందే. మనం భారతీయులం. భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి విరుద్ధంగా నడిస్తే వారికి మూతోడు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని నడిచే సందర్భం ఇది. ఈ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నిజ జీవితంలో రెగ్యులర్గా ఆ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇంకా క్రిములు కావు, మానవులే వాతావరణాన్ని మొత్తం ప్రదూషణం చేస్తున్నాం. దానికి కారణం మనం నిజ జీవితంలో వాడే రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఎయిర్ కండిషన్స్ కావచ్చు, ఇంకా ప్లాస్టిక్, ప్రత్యేకించి ప్లాస్టిక్ డిస్పోజబుల్ ఐటమ్స్ కావచ్చు, బాగా వాతావరణాన్ని ప్రదూషణం చేస్తున్నది. ఎంత వీలైతే అంతగా స్టీల్ యా అల్యూమినియం మన కమ్యూనిటీలలో స్టీల్ యా అల్యూమినియం యొక్క బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. ఇది చిన్న విషయం అనిపిస్తుంది. ఇవేం చెప్తున్నారు స్వాతంత్ర దినం నాడు అని మీరు అనుకోవచ్చు. ప్రదూషణం మానవ జాతికే చివరి గడిగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆక్సిజన్ వాతావరణంలో లేకుంటే మనం ఆక్సిజన్ అందదు. అందరికీ వెంటిలేటర్ల మీద పెట్టాల్సి వస్తుంది. 13% ఆక్సిజన్ ఉంటుంది, 78% నైట్రోజన్ ఉంటుంది, 1 or 2% హీలియం ఉంటుంది. ఈ విధంగా మీరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మనం అందరం ప్లాస్టిక్ని టోటల్ ముక్తి చేయాలి. ప్లాస్టిక్ పత్రోలీలు, ప్లాస్టిక్ గ్లాసులు. కాబట్టి మీరు చదివి ఉంటారు, మన ఆర్టికల్ వచ్చింది అనేక పేపర్లలో. ప్రతి కమ్యూనిటీలో ఒక బస్తీ ఉంటుంది. ఆ బస్తీలలో స్టీల్ అల్యూమినియం పాత్రల బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. బహుశా మీరు చదివి ఉంటారు ఆర్టికల్స్. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలి. ప్లాస్టిక్ని టోటల్ నిర్మూలన చేయాలి. వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఇంకో విషయం, మన సాంప్రదాయం, భారతీయ సంస్కృతే విశ్వానికి మూలం. భారతీయతనే బట్టకట్టలేని అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ కంట్రీలు మనము
మన దేశం, నా దేశం, భారతదేశం బట్టకట్టడానికి నేర్పించింది. కాబట్టి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఎల్లవేళలా పాటిస్తూ దేశ విద్రోహక వేర్పాటువాదులు కూడా మన ఆచార వ్యవహారాలలో అవలంబించే ప్రయత్నం చేయాలి. స్నేహపూర్వకంగానే అవుతుంది, వెపన్స్ తోటి కాదు. శస్త్రాలు పట్టుకుంటే ఎవరు మారరు. కాబట్టి మన సంస్కృతి ఆచారాన్ని ఎంత వేర్పాటువాదైనా, ఎంత లెఫ్టిస్ట్ అయినప్పటికీ ఈ కోవకు రావాల్సిందే. లెఫ్టిస్టులు అన్న అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఇవాళ నారాయణ కమ్యూనిస్ట్ లీడర్ నిన్న మొన్నటి వరకు బాగా అంటే విపరీతంగా వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కూడా ఇవాళ మందిరాలలో వెళ్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. అంటే వారికి ఆ సమయంను బట్టి వాళ్ళు మారుతున్నారు. నిజమే, వాస్తవం ఏందో వాస్తవాన్ని స్టడీ చేస్తూ ఖచ్చితంగా ఒక దశలో ఈ కోవకు, ఈ సంస్కృతి ఆచారాలకి వారు అమలు చేసుకుంటారు వాళ్ళ జీవితంలో. బృందా కారత్, ప్రకాష్ కారత్, సీతారాం యేచూరి వీళ్ళ అనేక కఠోరమైన కమ్యూనిస్ట్ నాయకులు కూడా వారు నిజ జీవితంలో వాళ్ళ ఇంట్లో ఈ ఆచారాన్ని పూజా పునస్కారాలు చేసే బయట వస్తారు. వట్టిగా ఈ ఒక బిజినెస్ చేసుకున్నారు వాళ్ళు. ఆ ఎర్ర జెండాలు పట్టుకొని తన వ్యాపారాలు, తన యొక్క స్వలాభం కొరకు జెండాలు పట్టుకొని ఈ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి కుయుక్తుల్ని, ఇటువంటి శక్తుల్ని మనం ఎట్లా అనిచాలో ఆ విధంగా మనం చర్చల ద్వారానే, ఒకరికొకరు చర్చల ద్వారానే ఇటువంటి సమస్యలని మనం ఎంతో కొంత అణిచివేసే ప్రయత్నం చేయొచ్చు. చర్చలు కాకుండా సమాజంలో సజ్జన శక్తుల్ని రేపి, సజ్జన శక్తుల ద్వారా చర్చ కార్యక్రమాలు జరగాలి మంచి విషయాల మీద. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అప్పుడే ఈ స్వాతంత్రం సిద్ధించింది మనకి సార్థకమవుతుంది. కాబట్టి నేను క్షత్రియ కాలేజ్ విద్యార్థులకి, అట్లాగే బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందికి కూడా నా రిక్వెస్ట్ అనుకోండి, భారతదేశం పట్ల అభిమానం అనుకోండి, మీరు ఆచరణలో తెస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నేడు సమకాలీనంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు వారి యొక్క పెద్ద మనిషి ట్రంప్ గారు ఇవాళ భారతదేశం మీద అసహజమైన వీక్ ఆర్థిక దేశం, ఈ దేశాన్ని అణచివేయాలి అనే కుతంత్రాలు చేస్తున్నారు. దేశంలో, ప్రపంచంలో నాదే పై హస్తం ఉండాలి, అన్ని దేశాల మీద నా పెత్తనమే నడవాలనే ఒక కుయుక్తిని మనం అణచివేయగలగాలి. అదే దిశలో మోడీ గారు 5వ స్థానంలో ఉన్న మన భారత ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో 3వ స్థానంలో వచ్చింది. ఇది గమనించదగ్గ విషయం. ఇక ముందు కూడా 2వ పొజిషన్లో రావచ్చు. మనము మన యొక్క వేవగారు అన్నట్టు స్వదేశీ ఐటెంలు, భారతదేశంలో తయారైన వస్తువులు, మనం బట్టలు తొడిగేటి ఎంత పెద్ద బ్రాండ్ అయినా, ఆర్మానీ కావచ్చు, బాస్ కావచ్చు, ఇంకా అలెన్సోలి కావచ్చు, వ్యానుసెల్ కావచ్చు, ఇవే కాకుండా మనం నిత్య జీవితంలో వాడే నైక్ షూస్ కావచ్చు, స్ట్రెచర్స్ కావచ్చు, అనేక బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ బట్టలన్నీ మన అఖండ భారతంలో జరిగే పత్తి రైతులు పండించే పత్తిని ఎక్స్పోర్ట్ ద్వారా, ఇంపోర్ట్ ద్వారా వాళ్ళు తెప్పించుకుంటున్నారు అమెరికా వాళ్ళు. ఆ మన కాటన్ ద్వారానే అఖండ భారత్లో భాగంగా పాకిస్తాన్లో తయారయ్యే కాటన్, మన ఖండిత భారత్లో తయారయ్యే కాటన్ వాళ్ళు తెప్పించుకొని బ్రాండ్ పెట్టి
మనల్ని అమ్ముతున్నారు. మనం గొప్పగా కాలర్ ఎగరేసుకొని మనం బ్రాండెడ్ బట్టలు, నా షర్ట్ 20,000, నా షర్ట్ 5,000. ఎవరికి పోతుంది ఆ డబ్బు? ఒక్క బాస్ షర్ట్ 20,000, అర్మానీ షర్ట్ 40,000. మామూలుగా మేము తొడిగేటి మధ్యతరగతి వాళ్ళని తొడిగే షర్ట్లు కూడా అలెన్సోలు ఇవి 1,500. షూజు 10,000, 12,000. ఎక్కడ పోతుంది డబ్బులు? ఎవరి జాతి ఆదాయం పోతుంది? మనదే. మన కాటన్, మన వస్తువులు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ తయారు చేసి బర్రెలు నమ్ముతున్నారు. ఆ కారణంగానే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. మనము మన కుటీర పరిశ్రమలు అనేక గిరిజన జాతులు తేనెను తయారు చేస్తారు. అనేక ఇంట్లో పెట్టే డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేస్తారు. విసనకర్రలు తయారు చేస్తారు. అనేక ఐటమ్లు ఉన్నాయి. సబ్బులు తయారు చేస్తారు. ఇవాళ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. Respected Secretary Sri Aljapur Devender Garu, Vice Principal, Heads of various departments, faculty, staff, and my dear students. Good morning to you all and happy Independence Day. It is my immense pleasure and joy that I am standing before you to celebrate the 79th Independence Day of our beloved nation. On this day, but also the vision, sacrifices, and courages of those who fought to make it possible. When we think about independence, we often remember our freedom fighters, Mahatma Gandhi, Netaji Subhash Chandra Bose, Sardar Vallabhbhai Patel, Bhagat Singh, Rani Lakshmi Bai, and countless others. They did not have made technology, yet they had something even stronger: determination, unity, and the ability to use their time and resources wisely. They understood that every single day counted in the journey to freedom. Time is one of the most important democratic resource. Every person, every rich and poor has 24 hours time in a day. What separates achievers from others is how they use those time. As engineering student, you have enormous potential, but potential without time discipline often remains unrealized. Think about it: a missed lecture, a delayed project, or a half-hearted assignment is not just a lost academic opportunity. It's a moment you could not use to create something impactable. Our freedom fighters could not afford delay in their struggle. Just as engineers cannot afford delay in their commitments, in your future career, deadlines will be fixed. Managing time well will not only help you academically, but will make you build remarkable nation. Our nation is at critical point in history. On other hand, we are facing complex challenges like climate changes, water scarcity, and urban congestion. On the other hand, we are blessed with opportunities, a blooming youth population, rapid technological advancements, and a growing global impact. As engineering students, your role is not limited to pass exams or getting placed in companies. Your role is to become solution creators, whether it's designing low-cost medical devices, developing softwares that make governance more transparent, building eco-friendly houses solutions, or advanced cleaning energy technologies. Every innovation you work on making India more self-reliable. Remember, every bridge you designed connected communities. Every chip
you program powered devices, every algorithm you develop can solve real world problems. In the sense, you are not just a student, you are engineer in training for the service of humanity. In today's digital world, coding is like knowing how to read and write in the 21st century. It's not just for computer science students, mechanical, civil, electrical, electronics engineers all benefit from coding skills. With coding, you can control machines, analyze massive database, automate processors, and develop intelligent systems. The world runs on software, from the apps on your phone to systems. Basic College, dear students, I wish you a very happy 79th Independence Day to you all. So this time we are seeing a little bit less strength to this great festival of India, the Independence Day. Maybe the reason for this may be due to the rains and continuous holidays. It might have happened. But I request from this dais to all my HODs to encourage students to participate for the national festivals like Independence Day and Republic Day, as usual, with a large huge strength to build up the spirit among the students, as well as to get the spirit the freedom fighters who have struggled hard to happen this particular situation. But what next? The thing is, every one of us believe and think for, it has become a tendency, we can say, always we look for the rights. We always argue or thought of getting the rights only, but we are forgetting the responsibilities. So the time has come. The last time, just a few weeks ago, our Prime Minister was addressing a huge gathering of intellectuals. He made a request. So what is the responsibility when it comes to the civil citizen of this particular great country? Now we are looking forward to the biggest, third largest economic country of the world. So because of that one, because the universe, total countries, the universe, the supreme, which field USA is also recognized, and they are trying to